హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో 3 నుంచి 6 మంత్స్ బేబీకి ఫ్రాక్ ఈజీగా ఎలా కట్ చేసుకోవచ్చో చూద్దాం. ముందుగా 1/2 మీటర్ క్లాత్ అయితే ఉందండి. అది ఇంట్లో మిగిలిన క్లాత్ కస్టమర్ ఇచ్చారు. దీంతో చాలా అందమైన ఫ్రాక్ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ముందుగా బాడీ కోసము ఒక 7 ఇంచెస్ వరకు ఒక క్లాత్ అనేది దాంట్లోంచి కట్ చేసుకోవాలి. మనకిచ్చిన క్లాత్లోంచి ఒక 7 ఇంచెస్ వరకు కట్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే పాప చిన్నది కాబట్టి మనకి ఎక్కువ క్లాత్ అనేది పట్టదు. ఒక క్లాత్ తీసుకుని, ఇది 2 ఫోల్డ్ కింద చేసిన క్లాత్ అండి. 7 ఇంచెస్ అంటే 14 ఇంచెస్. దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవడానికి మనకి ఈజీగా ఉండడానికి ఒక సపరేట్గా 2 పీసెస్ కింద కట్ చేసేసుకోవాలి. ఫ్రంట్ ఒకటి, బ్యాక్ ఒకటి. ఇలా సింగిల్ ఫోల్డ్ చేయండి. అంటే ఇది బ్యాక్ పార్ట్, ఇంకొకటి సింగిల్ ఫోల్డ్ చేస్తే ఇది ఫ్రంట్ పార్ట్ కోసం అన్నమాట. రెండింటిని సపరేట్గా ఇలాగా వీడియోలో చూపించినట్టు అలా సపరేట్గా చేస్తే మనకు దేనికి దానికి ఏ పార్ట్కి ఆ పార్ట్ కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. 4 ఇంచెస్ అనేది పెట్టుకోవాలండి. ఇక్కడ మన షోల్డరు, మన చంక డౌన్ వచ్చేసి 3 ఇచ్చేసి ఒక 1.5 విడ్త్ తోటి రౌండ్ అనేది వేసుకోవాలి. కింద నడుము వచ్చేసి 5 ఇంచెస్ నుంచి 5.5 వరకు పెట్టుకోవచ్చు. నెక్ వచ్చేసి 1.5 ఇంచు. చిన్న పాప కదా, మంత్స్ బేబీ కాబట్టి 1.5 అయితే సరిపోతుంది. హైట్ వచ్చేసి డౌన్ వచ్చేసి 3 ఇంచెస్. చూసారా, క్రాస్గా ఒక 3 ఇంచెస్ అనేది మార్క్ వేసుకుని ఒక డబ్బా షేప్ అనేది పెట్టుకుని స్క్వేర్గా దానికి ఒక రౌండ్ అనేది ఇచ్చేయండి. ఈ నెక్ అయితే పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. ఎక్స్ట్రా ఖర్చు కోసం అని మనం 2 ఇంచెస్ పెట్టేసుకుంటే సరిపోతుంది. నెక్ రౌండ్ ఒక 4.5, 5 వరకు వస్తే సరిపోతుందండి. ఇది 6 మంత్స్ వరకు వాడుకోవచ్చు ఈ ఫ్రాక్ని. నెక్స్ట్ వచ్చేసి కటింగ్. దీన్ని మనం ఎలాగైతే మార్కింగ్ చేసామో అదే విధంగా మనం కట్ చేసుకోవాలి. మార్కింగ్ ఉన్న వైపు నుంచే కట్ చేసుకోవాలి. మళ్ళీ లోపలికి బయటికి కట్ చేసామంటే మనకి ఎగ్జాక్ట్గా ఫిట్టింగ్ అనేది రాదు. చూడండి, ఫ్రంట్ పార్ట్ అనేది అయిపోయింది, బ్యాక్ పార్ట్ కూడా ఒకేసారి కట్ అయిపోయినాయి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు మనకి లోత్ అనేది లైట్గా తీసుకోవాలండి. చిన్న ఫ్రాక్ కదా, ఒక 1/4 ఇంచు కన్నా తక్కువ తీసుకుంటే సరిపోతుంది. బ్యాక్ వచ్చేసి 2 కింద కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక సైడ్ హుక్స్ పట్టి వస్తుంది, ఇంకో సైడ్ కాజా పట్టి అనేది వస్తుంది. సో ఇప్పుడు బాడీ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి కింద ఫ్రిల్స్ పెట్టుకునే పార్ట్ అనమాట. అది మనకి ఎంత క్లాత్ ఉంటే అంత పెట్టేసుకోవచ్చు. 2 కింద డివైడ్ చేసుకుని కట్ చేసుకుని ఫ్రంట్కి ఒకటి, బ్యాక్ ఒకటి అనమాట. దీనికి 7.5 వరకు ఉంది. సో ఇది హైట్ అనేది కొంచెం తక్కువ ఉంది కాబట్టి మనకి ఇంకో క్లాత్ అనేది యాడ్ చేసుకుందాం కింద బార్డర్ లాగా. లుక్ వస్తుంది, మనకి హైట్ కూడా వస్తుంది. సో ఈక్వల్గా పెట్టుకుని 2 పార్ట్ల కింద కట్ చేసి పెట్టుకోండి. ఫ్రంట్ పార్ట్కి ఒకటి, బ్యాక్ పార్ట్కి ఒకటి. దీని పొడుగు వచ్చేసి ఒక 14 ఉంటుందండి. వెడల్పు వచ్చేసి 7 సెంటీమీటర్స్. చూసారు, ఈ క్లాత్ని మనం కింద యాడ్ చేసుకుందాం. ఇది ఇంట్లో ఉన్న క్లాత్, మిగిలిన క్లాత్ అండి, బ్లౌజ్ పీస్లో. దీని నుంచి మనకి హ్యాండ్స్ కట్ చేసుకుని మిగతాదంతా కింద బార్డర్ కింద వేసుకోవచ్చు. సో ఇలా ఒక ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. మనకి దీంట్లో 2 వస్తాయండి హ్యాండ్స్కి కటింగ్ చేసుకుంటానికి, బుట్ట హ్యాండ్స్. చూసారా, పాప చిన్న పాప కదా, ఒక 2 ఇంచెస్ బుట్ట పెడితే సరిపోతుంది. ఒక్కటే దాంట్లో మనం 2 కింద కట్ చేసుకోవచ్చు. సో మనకైతే అడ్జస్ట్మెంట్ అయితే అయిపోయింది. బుట్టకి ఎంత కావాలో అంతవరకు మనం క్లాత్ తీసుకొని కట్ చేసుకోవాలి. ఒక 7-8 ఇంచెస్ పొడుగైతే సరిపోతుంది. 4 చంక రౌండ్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి సరిపోతుందో లేదో. సరిపోయిన తర్వాత ఒక 4 ఇంచ్ అనేది ఒక ఎక్స్ట్రా తీసుకుంటే దానికి మనకి ఖర్చు అనేది వచ్చేస్తుంది. చంక రౌండ్ ఒకసారి చూసుకుందాం. సో మనకైతే సరిపోయింది. దాన్ని మనం 2 పీసెస్ కింద కట్ చేసుకోవాలి. మనం ఒక ఫోల్డింగ్ అనేది చేసుకున్నాం కదా, సింగిల్ ఫోల్డ్. దాన్ని మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇందులో మనకి 2 హ్యాండ్స్ కావాల్సిన బుట్ట హ్యాండ్స్ అనేది వచ్చేస్తాయి. చూడండి, రెండు రెడీ అయిపోయినాయి పీసెస్. ఇప్పుడు ఒక 4 ఇంచెస్ వరకు ఆ బుట్ట కావాల్సినంత ప్లేస్ ఇచ్చేసి చిన్నగా కర్వ్ తీసేసుకోండి. దీనికి పెద్దగా మెజర్మెంట్స్ అవసరం లేదు, ఎందుకంటే ఇది బ్లౌజు కాదు కాబట్టి, మన ఫ్రాకే కదా, చిన్న పాప కాబట్టి కొంచెం లూజ్ అయినా పర్వాలేదండి, ఫ్రీగా ఉంటుంది, పాపకు ఫ్రీగానే ఉంటుంది. సో అలా ఫ్రిల్స్ అనేది వచ్చేస్తాయి. ఇప్పుడు కటింగ్ అనేది అయిపోయిందండి. మనం స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదాం. చాలా తక్కువ క్లాత్తో మనకి ఎక్స్ట్రా క్లాత్ మిగిలింది కదా, దాన్ని పట్టి కింద వేసుకోవచ్చు. కింద హైట్ పెరగడానికి వస్తుంది, పైగా మనకి లుక్ కూడా చూసేద్దాం. ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న
ఫ్రంట్ పార్ట్కి సంబంధించినవన్నీ పక్కనే పెట్టుకోవాలి. దానికి పైపింగ్ అనేది వేసుకుంటున్నానండి సిల్వర్ కలర్, ఎందుకంటే మనకి క్లాత్కి సిల్వర్ షేడ్ అనేది వచ్చింది, అందుకని సిల్వర్ కలర్ వేసుకుంటున్నాను. చాలా లుక్ అనేది చాలా బాగుంటుంది. చూసారు కదా మీరు, స్టార్టింగ్లో నేను ఫ్రాక్ ఇమేజ్ పెట్టాను. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం కాజా పట్టి హుక్స్లు పట్టిని రెడీ చేసుకుందాం. నేను చిన్న చిన్న పీసెస్ 2 ఇంచెస్ పీస్ తోటి నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. మనం ఎప్పుడైనా సరే కాజా పట్టికి వేసేటప్పుడు కింద పెట్టుకోవాలండి. మన క్లాత్ ఉంటుంది కదా మెయిన్ క్లాత్, దాని కింద మాత్రమే పెట్టుకోవాలి కాజా పట్టికి. దాన్ని తిప్పుతాం కాబట్టి కింద పెట్టుకుంటేనే లుక్ అనేది బాగుంటుంది. సో దాన్ని అలాగా తీసుకుని ఒక ఫోల్డ్ చేసుకుని మళ్ళీ ఫోల్డ్ చేసుకోవాలి. దీనివల్ల మనకి దళసరిగా ఉంటుంది, కాజా పట్టి స్ట్రాంగ్గా కూడా ఉంటుంది. దేనికైనా ఇలాగే చేసుకోవాలండి బ్లౌజ్ కుట్టేటప్పుడు కూడా. సో ఇంకో స్టిచ్ అనేది వేసుకుందాము, నీట్గా ఉంటుంది. కాజా పట్టి అనేది రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఉక్స్ పట్టి. కాజా పట్టిని మనం కింద పెట్టాం కదా, ఉక్స్ పట్టిని కూడా 1 ఇంచ్ డిఫరెన్స్. మరి దానికి ఫోల్డ్ చేయం కాబట్టి మనకి 1 ఇంచ్ అయితే సరిపోతుంది. 1 ఇంచ్ తీసుకుని మనం స్ట్రైట్గా స్టిచ్ అనేది వేసుకోవాలి. మళ్ళీ దాని మీద ఇంకో స్టిచ్ వేసుకోవాలి. ఎక్కడైతే మనం కుట్టామో దాని మీద నుంచి స్ట్రైట్గా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. దాన్ని ఉల్టా చేసి ఎక్స్ట్రా ఏమైనా ఉంటే ఎడ్జెస్ కట్ చేసేసి ఉల్టా చేసి ఫోల్డింగ్స్ అనేవి లోపల పెట్టేసుకుని ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. సో కాజా పట్టి హుక్స్లు పట్టి రెడీ అయిపోయింది. దానికి డాట్స్ వేసేసుకోండి ఒక 1/2 ఇంచ్ డిఫరెన్స్ తోటి. లుక్ అనేది బాగుంటుంది. దీన్ని కూడా అలాగే కాజా పట్టి కూడా అలాగే ఒక డాట్ అనేది ఈక్వల్గా షోల్డర్ దగ్గర నుంచి అటు ఇటు జరగకుండా ఈక్వల్గా ఉండేటట్టు ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ కూడా డాట్ వేసేసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ డాట్ కంపల్సరీ వేసుకోవాలండి, అప్పుడు ఫ్రాక్ అనేది లుక్ చాలా బాగుంటుంది. ఇటు సైడ్ కూడా 1/2 ఇంచ్ డిఫరెన్స్ తోటి ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి డాట్స్. ఇప్పుడు బ్యాక్ది మనకి ఇంత ఓపెన్ అవసరం లేదండి, జస్ట్ ఒక రెండు హుక్స్లు పడేటట్టు ఉంటే సరిపోతుంది. మిగతాది మనం క్లోజ్ చేసుకుందాం. ఒక దాని మీద ఒకటి పెట్టి వీడియోలో చూపించినట్టు స్ట్రైట్గా ఒక 2 ఇంచెస్ వరకు స్టిచ్ వేయండి. మళ్ళీ అడ్డంగా ఒక స్టిచ్ చేసి మళ్ళీ స్ట్రైట్గా ఒక స్టిచ్, అంటే యూటర్న్ టైప్ అన్నమాట. మనం యూటర్న్ ఎలాగైతే వెళ్తామో మన వెహికల్ కానీ అలాగా యూటర్న్ టైప్లో ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. స్ట్రైట్గా వెళ్ళి దాన్ని యూటర్న్ తీసుకుని మళ్ళీ వచ్చే దారిలోనే మనం రావాలి. నెక్స్ట్ ఈ 2 ఎడ్జెస్ అనేవి ఎలా ఉన్నాయో చెక్ చేసుకోవాలి. సమానంగా ఉండేటట్టు చూసుకుని ఏమైనా ఎక్స్ట్రా ఖర్చు ఉంటే కట్ చేసేసుకుని మనం నడానికి మార్కింగ్ వేసుకోవాలి. 5 అయితే సరిపోతుందండి మార్కింగ్. 6 మంత్స్ వరకు వస్తుంది బేబీకి. ఎక్స్ట్రా ఖర్చులు పెట్టుకుంటాం కాబట్టి ఏమైనా టైట్ అని ఇప్పుకోవచ్చు. 5 ఇంచెస్ వరకు పెట్టేసుకుని ఒక మార్కింగ్ అనేది వేసేసుకోవాలి. ఆ 5 ఇంచెస్ ఎక్కడైతే మార్కింగ్ వేసుకుంటున్నామో దానిపైనుంచి ఒక హాఫ్ ఇంచ్ కూడా కాదు, కొద్దిగా 1/2 ఇంచ్ అనేది క్రాస్ తీసుకోవాలి. చూడండి చూపిస్తున్నాను. అలా క్రాస్ తీసుకుంటే మనం చూసేటప్పుడు ఫ్రాక్ అనేది చాలా అందంగా కనిపిస్తుంది. ఇదొక చిన్న టిప్ అండి. జారిపోయినట్టు కింద కుర్చీలు జారిపోయినట్టు ఉండకుండా నడానికి పట్టినట్టు కనిపిస్తుంది అన్నమాట. అన్నిటి మీదకి మార్కింగ్ అనేది అప్లై చేసుకోవాలి. సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది, అంటే బాడీ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. దానికి పైపింగ్ అనేది వేసుకుందాం. షోల్డర్ని కలిపేసుకోవాలి. ఫస్ట్ సమానంగా పెట్టుకుని హెచ్చు తగులు ఏమీ లేకుండా చూసుకుని స్టిచ్ అనేది వేసేసుకోవాలి 2 వైపులా. చాలా బాగుంటుందండి. మీ ఇంట్లో ఏమైనా చిన్న చిన్న పీసెస్ ఉన్నా ఇలా కట్ చేసుకోవచ్చు. ఎవరైనా ఫ్రెండ్స్ పిల్లలు పుట్టినప్పుడు మీ రిలేటివ్స్ కానీ గిఫ్ట్స్గా కింద ఇవ్వచ్చు. రెడీమేడ్ బ్లౌజులు అనుకోండి, రెడీమేడ్ ఫ్రాక్స్ అనుకోండి, అవి గుచ్చుకుంటాయి. చూడడానికి చాలా బాగుంటుంది లుక్, కానీ వాళ్ళు నెట్ అవన్నీ పెడతారు కదా, గుచ్చుకుని పిల్లలు అసలు వేసుకోరు. ఇలా మీ చేత్తో మీరు స్టిచ్ చేసుకుని గిఫ్ట్ ఇస్తే చాలా బాగుంటుంది. నెక్స్ట్ నెక్కి పైపింగ్ అనేది వేసుకుంటున్నాం. పైపింగ్ నేను ఎప్పుడు క్రాస్
పట్టి మాత్రమే నేను ప్రిఫర్ చేస్తానండి. ఎందుకంటే ఫినిషింగ్ బాగుంటుంది, బాగా తిరుగుతుంది, రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో మన ఛానల్లో పైపింగ్ ఎలా వేసుకోవాలో, ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో క్లాత్ అన్నీ క్లియర్గా ఉన్నాయి. వీలైతే ఒకసారి చూడండి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి, ఎందుకంటే చిన్న చిన్న టిప్స్ అనేది షేర్ చేస్తున్నాను కాబట్టి మీకు నాలెడ్జ్ అనేది వస్తుంది. ఇలాగ సన్నగా ఒక పట్టిని కట్ చేసుకుని క్రాస్గా దానికి వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకున్నాను. ఫోల్డింగ్ లేని చోటు ఉంటుంది కదా పట్టీకి, అది నెక్కి పెట్టి స్టిచ్ చేస్తున్నాను. సిల్వర్ కలర్ అయితే బాగుంటుంది, ఎందుకంటే సిల్వర్ వైట్ కలర్ టైప్లో మనకి షేడ్ వచ్చింది క్లాత్ పైన. సో రౌండ్ అనేది అయిపోయిందండి. రౌండ్ తిరిగే చోట టక్స్ అనేది పెట్టుకోవాలి కంపల్సరీ. ఇలా కట్స్ పెట్టుకుంటే బాగా తిరుగుతుంది. నెక్స్ట్ థ్రెడ్ వేసుకోవాలి. ఏ పైపింగ్ వేసుకున్నా థ్రెడ్ ప్రిఫర్ చేస్తేనే మంచిదండి, ఎందుకంటే థ్రెడ్ అయితే దాని షేప్ ఎలా ఉందో థ్రెడ్ సేమ్ అలాగే సన్నగా వస్తుంది. అదే థ్రెడ్ లేకుండా కూడా వేసుకోవచ్చు, కానీ మోస్ట్లీ థ్రెడ్ పైపింగ్ ప్రిఫర్ చేయండి. ఈజీగా అయిపోతుంది, ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది. అలాగే సన్నగా కుట్టుకుంటూ వెళ్తే 2 minutesలో మనం వేసేసుకోవచ్చు. కుట్టిన తర్వాత ఫినిషింగ్ చాలా బాగుంటుంది. మీరు నా ఛానల్ సపోర్ట్ చేయాలనుకుంటే ఒక లైక్ ఇవ్వండి. ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ. మీ ఇంట్లో ఉన్న క్లాత్ బ్లౌజ్ పీసెస్ మిగులుతాయి కదా, చిన్న చిన్న కొంతమంది దూరం చుట్టాలైతే చిన్న చిన్న పీసెస్ మనకి పెడతారు కదా బ్లౌజ్ పీసెస్. ఆ బ్లౌజ్ పీసెస్తో కూడా మనం ఇలా చిన్న చిన్న ఫ్రాక్స్ అనేది మనం తయారు చేసుకోవచ్చు, గిఫ్ట్స్ కింద ఇవ్వచ్చు రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్కి కానీ. చాలా బాగుంటుందండి, మెత్తగా ఉంది క్లాత్, పిల్లలు వేసుకుంటానికి ఇష్టపడతారు. ఇలాగే స్లోగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. నేను ఎక్కడ సింగిల్ పాదం అనేది యూజ్ చేయలేదు పైపింగ్ చేసినప్పుడు. మనం ఇచ్చిన ఫుడ్తోనే, డబల్ ఫుడ్తోనే మనం నార్మల్ పాదంతో ఈజీగా సన్నగా వేసేసుకోవచ్చు. సో ఫైనల్గా పైపింగ్ అంటే అయిపోయింది. దాని పక్కనే ఒక 1/2 ఇంచు తేడాతోటి ఇంకో కుట్టు అనేది వేసుకుంటే కరెక్ట్గా నిలబడుతుందండి. రౌండ్ నెక్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేసింది. దీనిపైన ఇంకొక స్టిచ్ వేసుకుందాము, బాగా స్టిఫ్గా ఉంటుంది. హెమ్మింగ్ చేయాల్సిన అవసరం లేకుండా ఉంటుంది. బ్లౌజ్కైనా సరే మీరు హెమ్మింగ్ చేయకుండా ఇలా స్టిచ్ వేసుకుంటే నీట్గా ఉంటుంది. కావాలనుకుంటే హెమ్మింగ్ కూడా చేసుకోవచ్చు. సో నాకు నెక్ అనేది చిన్నదే కదా, అందుకే నేను ఒక స్టిచ్ అనేది వేసేసుకుంటున్నాను. ఎప్పుడైనా నెక్ కట్ చేసినప్పుడు కానీ, స్టిచ్ చేసినప్పుడు కానీ, పైపింగ్ చేసేటప్పుడు కానీ కొంచెం నిదానంగా చేసుకుంటేనే ఫినిషింగ్ అనేది బాగుంటుందండి. సో ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది రౌండ్ నెక్ తోటి విత్ పైపింగ్. సో బాడీ పార్ట్ అని రెడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ చూద్దాం. చూసారు ఎంత బాగుందో. ఫైనల్ లుక్ వచ్చాక ఇంకా బాగుంటుంది. నెక్స్ట్ హ్యాండ్స్ని మనం లాస్ట్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఒక ఫోల్డింగ్ తోటి స్టిచ్ చేసేసుకోవాలి, ఎందుకంటే మనం ఎలాంటి పీకోల్ చేయటం లేదు కదా. సన్నగా, బాగా సన్నగా స్టిచ్ చేసుకోవాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బుట్ట అనేది ఎలా పెట్టుకోవాలో కూడా మీకు దీంట్లో క్లియర్గా చూపిస్తాను. చిన్న బుట్ట మనం ఇలాగే ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. సన్నగా స్టిచ్ చేసుకోవాలండి ఎడ్జెస్ అనేవి. సో మనం స్టార్టింగ్ నుంచి, మనం చంక రౌండ్ ఉంది కదా, స్టార్టింగ్ నుంచి పెట్టుకుని షోల్డర్ దగ్గరికి వచ్చేసరికి 2 ఇంచెస్లో ఇంకా దగ్గరికి వస్తున్నాం అనేసరికి అక్కడి నుంచి బుట్ట అనేది పెట్టుకోవాలి. షోల్డర్ కుట్టుంది కదా, అక్కడి నుంచి ఒక 2 ఇంచెస్ తోటి ఒక మార్కింగ్ అనేది వేసుకోండి. అక్కడి నుంచి ఒక 2 ఇంచెస్ మార్కింగ్ వేసేసుకొని అక్కడి నుంచి బుట్ట పెట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. మనం సపరేట్గా బుట్ట పెట్టుకున్న తర్వాత అటాచ్ చేయాల్సిన అవసరం లేదండి. ఇక్కడే ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుంది. స్లోగా పెట్టుకుని వెళ్ళండి. ఇలా చిన్న చిన్న కుర్చీలు పెట్టుకుంటే చాలా బాగుంటుంది, క్యూట్గా ఉంటుంది హ్యాండ్. కుర్చీలు ఎక్కువే వస్తాయండి.
షోల్డర్ దగ్గర నుంచి 2 ఇంచెస్ స్టార్ట్ అయ్యే ముందు, షోల్డర్ స్టార్ట్ అయ్యే ముందు 2 ఇంచెస్, షోల్డర్ అయిపోయిన తర్వాత షోల్డర్ కుట్టింటుంది కదా, అది అయిపోయిన తర్వాత 2 ఇంచెస్, మొత్తం అటు 2 ఇటు 2, 4 ఇంచెస్ వరకు మనకి బుట్ట అనేది వచ్చేసింది. చూసారా బుట్ట ఎంత బాగుందో. నెక్స్ట్ కింద కూడా ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. బుట్ట దగ్గర ఒక స్టిచ్ అనేది వేసుకుంటే బుట్ట హ్యాండ్ అనేది మనకి రెడీ అయిపోతుంది. మనం ఎలాగైతే కుచ్చులు పెట్టామో అదే విధంగా కుచ్చులు పెట్టాలి కింద కూడా. చిన్నగా పెట్టుకుంటూ రండి, చాలా లుక్ బాగుంటుంది. చిన్నపిల్లలకి బుట్ట హ్యాండ్స్ ఇంకా చాలా బాగుంటుంది. చూసారా ఎంత బాగా వచ్చిందో చిన్న బుట్ట. సేమ్ చాలా ఈజీగా ఎక్కువ బుట్ట వచ్చింది. సో ఇంత లెంత్ ఉంటే సరిపోతుంది కదా. లైక్ చేయండి ఫ్రెండ్స్, మీకు నచ్చితే. రెండో హ్యాండ్ కూడా అలాగే స్టిచ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కింద పార్ట్ కుర్చీలు ఎలా పెట్టుకోవాలో మీకు ఆల్రెడీ ఒక వీడియోలో చూపించాను. మళ్ళీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం తీసుకున్న క్లాత్ ఉంటుంది కదా, దానికి ఆఫ్కు ఫోల్డ్ చేయండి, ఒక టక్ అనేది ఇచ్చేసుకోండి. ఆల్రెడీ బాడీ పార్ట్లో మనం ఆఫ్కి చేసుకుని ఒక టక్ అనేది పెట్టుకున్నాం. సో ఇక్కడ మార్కింగ్ మనం టక్ వేసుకున్నాం కదా, అక్కడ నుంచి మన వైపుకి కుర్చీలు అనేది పెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే ఆఫ్లోంచి స్టార్ట్ చేయాలి, లేకపోతే మనకి అడ్జస్ట్మెంట్స్ అనేవి రావు. ఒకటేమో కుర్చీ ఎక్కువ వస్తుంది, ఒకటి తక్కువ వస్తుంది. లాస్ట్కి వచ్చేసరికి మిగిలిపోవడమో లేకపోతే ఎక్కువ అయిపోవడమో అనేది వస్తుంది. సో ఇక్కడ మధ్యలోంచి స్టార్ట్ చేసేసరికి లాస్ట్కి తక్కువ కుర్చీలు వచ్చినా పర్లేదు, ఎందుకంటే ఖర్చులోకి సైడ్ ఖర్చులోకి వెళ్ళిపోతుంది కాబట్టి అంతగా కనిపించవు. అది స్టార్టింగ్లో నుంచి కుట్టుకుంటూ వచ్చామనుకోండి, లాస్ట్కి వచ్చేసరికి మనకి ఎక్కువ తక్కువ అవుతుంది. సో మీరు కూడా ఇలాగే చేయండి, ఎగ్జాక్ట్గా అనేది చాలా మీకు నీట్గా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఒకవైపు అంతా అయిపోయింది కదా, మరి నెక్స్ట్ ఎలా స్టార్ట్ చేయాలంటే చూడండి, ఇలా అనమాట. అటు నుంచి స్టార్ట్ చేయాలి. మధ్యలో అనేది మనకి క్లాత్ అనేది ఉంటుంది కదా, ఆ క్లాత్ తోటి అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో మళ్ళీ అక్కడికే వస్తామన్నమాట. ఫస్ట్ మన వైపు నుంచి ఫ్రిల్స్ అనేవి పెట్టుకుంటూ రావాలి. నెక్స్ట్ వచ్చేసి అవతల వైపు నుంచి పెట్టుకుంటూ రావాలి. మధ్యలో వచ్చేసరికి ఫ్రిల్స్ బాగా వస్తాయి. అటు ఇటు కొంచెం తక్కువ వచ్చినా ఏం పర్వాలేదు. హ్యాండ్తో పెట్టుకుంటే చాలా నీట్గా వస్తుందండి, మనం ఎలాంటి సపోర్ట్ లేకుండా. సో మన హ్యాండ్ మీద డిపెండ్ అవ్వాలి, మన చెయ్యి తిరగాలి బాగా, దేని మీద డిపెండ్ అవ్వకూడదు. సో ఇప్పుడైతే కుర్చీలు అయితే అయిపోయినాయి. కింద మనకి పట్టీ వస్తుందండి, ఎందుకంటే మనం ఆల్రెడీ కటింగ్ వీడియోలో చూసుకున్నాం కదా హైట్ అనేది తక్కువైందని. దీనికి పట్టీ వేసుకోవాలి. బ్యాక్ సైడ్ కూడా అలాగే ఫ్రిల్స్ అనేది పెట్టేసుకోవాలి. సేమ్ హాఫ్కి ఫోల్డ్ చేసుకుని టక్స్ ఇచ్చేసుకుని మిడిల్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకి హైట్ పెంచడానికి, లుక్ రావడానికి మనకి ఒక పట్టీ అనేది తీసుకున్నాం కదా, ఒక 3 ఇంచెస్ పట్టీ పెట్టి ఆఫ్ చేసుకుని కింద నుంచి మనం తాజా పట్టీ ఎలాగైతే స్టిచ్ చేస్తామో అలా కిందకి పట్టీ స్టిచ్ చేసి దాన్ని పైకి వచ్చేటట్టు ఫోల్డ్ చేసుకుంటే లుక్ అనేది చాలా బాగుంటుంది. ఒక స్టిచ్ అనేది వేసేసుకొని దాన్ని ఇటువైపుకి మన వైపుకి కనిపించేటట్టు ఇలా చిన్నగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అనేది వేసేసుకోవాలి. అప్పుడు చూడడానికి పట్టీ వేసినట్టు ఉంటుంది, హైట్ కూడా పెరుగుతుంది. ఎందుకంటే మన దగ్గర అంత క్లాత్ లేదు, ఉన్న క్లాత్తోనే. ఇలా చిన్న చిన్న క్లాత్లు ఇంట్లో ఉంటే వేస్ట్ అయిపోతాయండి. ఇలాగ ఫ్రాక్స్ కుట్టుకుంటే పిల్లలకి యూజ్ అవుతుంది. మెల్లగా స్లోగా ఎక్కడ ముడతలు రాకుండా, ఎక్కడ సాగదీయకుండా స్టిచ్ చేస్తే మనకి చాలా బాగా వస్తుంది. మెల్లి తిరగకుండా స్టిచ్ చేయాలండి. ఎలా వస్తుందంటే ఇలా స్ట్రేట్గా ఎక్కడ సాగదీయకుండా ఉంటే మనకి ఎక్కడ మెల్లని తిరగదు. ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది. కొన్ని చోట్ల మనం నిదానంగా చేస్తేనే మనకి లుక్ అనేది వస్తుందండి, ఫాస్ట్గా చేయకుండా. మళ్ళీ ఫాస్ట్గా చేసి మళ్ళీ తిప్పుకునే కన్నా మనం ఫస్ట్ టైం స్టిచ్ చేసినప్పుడే నిదానంగా చేసుకుంటే బెటర్. సో మనకి ఫస్ట్ పార్ట్ అయితే అయిపోయింది. నెక్స్ట్ కూడా బ్యాక్ది కూడా మనం అలాగే వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి సైడ్ జాయింట్స్ మనం పట్టీ వేయటం అయితే అయిపోయింది. ఒక 3 ఇంచెస్ 3.5 ఇంచెస్ ఇచ్చేసి మనకి బుట్ట పోగా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టు తీసుకుని అలా స్ట్రైట్గా స్టిచ్ అనేది వేసేసుకోవాలి. మనం ఆల్రెడీ టక్స్ అని పెట్టుకున్నాం కదా 5.5, ఆ టక్స్ని వేస్ట్ చేసుకుంటూ స్ట్రైట్గా
స్టిచ్ అనేది వేసేసుకోవాలి. చాలా చాలా ఈజీ. మిషన్ ఉంటే చాలండి, మనం చిన్న చిన్నవి కుట్టేసుకోవచ్చు. రెడీమేడ్ హ్యాండ్ కటింగ్ కూడా నేను తొందరలోనే తెచ్చాను. మన రెడీమేడ్ టాప్స్ అనేది కొనుక్కుంటాం కదా, దాని హ్యాండ్స్ మీరే వేసేసుకోవచ్చు. సో నెక్స్ట్ది కూడా అలాగే సెకండ్ సైడ్ కూడా మీరు అలాగే స్టిచ్ చేసేసుకోండి. మనం ఎంతైతే లెంత్ ఇచ్చామో సేమ్ అంతే లూజు, చంక లూజు అన్నీ ఇచ్చేసుకుంటే మనకి పాపకి ఫ్రాక్ అనేది రెడీ అయిపోతుంది. స్ట్రెయిట్గా ఒక స్టిచ్ అనేది వేసేసుకొని లాస్ట్ వచ్చేసి రఫ్ చేసుకుని అవసరమైతే 2-3 స్టిచెస్ వేసుకోవచ్చు. ఎందుకంటే పిల్లలు మరీ లావ్ అవ్వరు, హైట్ అవుతారు. కానీ లావ్ అయితే అవి ఛాన్సెస్ ఉంటాయండి, హైట్ అయితే పెరుగుతారు తొందరగా. సో ఎడ్జెస్ అనేది సమానం కట్ చేసుకుని దానికి విడిపోకుండా ఉండటానికి, అలా విడిపోతే లుక్ అనేది బాగోదు కదా, ఫినిషింగ్ స్టిచ్ అనేది వేసేస్తున్నాం. మనం బయటకు చూసేటప్పుడు ఫినిషింగ్ ఎలా ఉంటుందో లోపల కూడా ఫినిషింగ్ అలాగే ఉండేటట్టు మనం స్టిచ్ చేయాలి. అదే బొటిక్ స్టైల్ స్టిచ్చింగ్ అంటారు. బొటిక్స్లో కూడా మీకు ఇదే కనిపిస్తుంది, సేమ్ స్టిచ్చింగ్, అంటే ఓవర్లాక్ ఒకటే చేస్తారనమాట. బయట ఫినిషింగ్ బాగుంటానికి మనం తిప్పినప్పుడు ఫినిషింగ్ ఎలా ఉంటుందంటే, మనం బయట అయితే ఎలా చూస్తామో లుక్ అనేది లోపల కూడా అలాగే ఉంటుంది. చూసారా, మనకి ఫ్రాక్ అనేది రెడీ అయిపోయింది. మన ఇంట్లో ఉండే క్లాత్తోనే ఎంతో చక్కనైన క్యూట్గా ఉండే ఫ్రాక్ అనేది రెడీ అయిపోయిందండి. చూసారా ఎంత బాగుందో. ఏమైనా చిన్న చిన్న పీసెస్ ఉంటే ఇలాగే అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రాక్స్ కుట్టుకోవచ్చు. మీకు ప్రాక్టీస్ అవుతుంది, ఫ్రాక్లు కూడా రెడీ అయిపోతాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.